జయశంకర్ గారు కరెక్ట్ మాట అన్నారు. వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. రష్యా మనతో నిలబడుతుంది ఇవాళ. రష్యా ఇస్ ఎ పార్ట్నర్. ఇవాళ మనకి రియల్ ఫ్రెండ్స్ ఎవరు, కష్టం ఉన్నప్పుడు మన పక్కన ఎవరు నిలబడ్డారో తెలుస్తుంది. ఇజ్రాయెల్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది మనకి. యూఎస్ మాత్రం చాలా న్యూట్రల్ గా ఉంది. నేను తప్పుపడట్లేదు. ఇట్స్ జస్ట్ నాట్ ఎ ఫ్రెండ్ అని చెప్పిన. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకున్నారు ఈ కష్టకాలంలో. నేను ఒకటే బిలీవ్ చేస్తా, లైఫ్ లో ఏ స్థాయిలో మనం ఉన్నా, రాక్ బాటమ్ ని టచ్ చేసిన నేలని అంటేసినా కూడా మనం మళ్ళీ ఫీనిక్స్ లా లేచి మన యుద్ధం ఏదో మనమే చేయాలి. కానీ అది ఇండివిజువల్ స్థాయిలో అవనండి, లేకపోతే నేషనల్ లెవెల్లో అవనివ్వండి, ఎప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడని మనం ఎదురు చూడకూడదు. కింద పడితే ఎవరు చేయందిస్తారో దాన్ని పట్టుకొని మనం లేద్దాం అనుకోకూడదు. మనంతటి మనమే లేవాలి, మన ఫైట్ మనమే చేయాలి. స్టిల్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఎన్నిసార్లు కొట్టినా పాము చావట్లేదు, ఉగ్రవాదాన్ని లోపల ఉంచుకుంటుంది, పందికొక్కుల్ని పెంచి పోషిస్తుంది. మన అఫీషియల్ గా బయటకు వచ్చి దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. కానీ నిజంగా అగ్రిమెంట్ అంటూ మనం సైన్ చేయగలిగితే ఖచ్చితంగా మనం కొన్ని కండిషన్స్ పెట్టాలి. అభిజిత్ చావ్డా గారు అని చెప్పి నార్త్ బెల్ట్ ఆయన చాలా పేరున్న వ్యక్తి. ఆయన జియో పొలిటికల్ ఎనలిస్ట్, ఆయన ఆల్సో ఆస్ట్రోఫిజిక్స్ ఎక్స్పర్ట్. ఆయన ట్రంప్ ట్వీట్ చేయగానే ఒక 4 కండిషన్స్ మనం పెట్టాలి అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. పాయింట్ నెంబర్ 1, ఒక టైం ఫ్రేమ్ మనం పాకిస్తాన్కి ఇవ్వాలి. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని టైం లైన్ లో నేలమట్టం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి అనే అగ్రిమెంట్ లో ఉండాలి. రెండోది, పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఉగ్రవాదులు మీరు పెట్టుకున్నారో పెద్ద తలకాయల్ని, ఆ తలకాయల్ని మాకు అప్పగించాలి. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ బాగా బిర్యానీ పెట్టి మేపుతున్న ఈ పందికొక్కుల్ని, హఫీజ్ సయీద్ అయ్యుండొచ్చు, మసూద్ అజర్ అయ్యుండొచ్చు, ఎవరైనా మధ్యలో ఈ బ్రోకరిజం చేయడానికి యూఎస్ వచ్చింది. కాబట్టి అండ్ బ్రోకరిజం నేను చెడ్డ పదంలో వాడట్లేదు. ఇట్స్ అ టర్మ్. యూఎస్ చేసిన మీడియేషన్ బ్రోకరిజం అని అంటారు. ఆ బ్రోకరిజానికి బదులుగా యూఎస్ గానీ, యూఎస్ కి సంబంధించిన వసాల్ స్టేట్స్ గానీ, అది కెనడా అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనివ్వండి, లేదా యూఎస్ అండర్ లో ఉండే ఏ కంట్రీ అయినా పాకిస్తాన్ కి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ ఫండింగ్ చేయకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు ఎక్కడ పెడతారో మన అందరికీ తెలుసు. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాకిస్తాన్ లో అన్రెస్ట్ ఉన్నంత కాలం ఆ స్పిల్ ఓవర్ మన భారతదేశం మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే కేపీకే ఆఫ్ఘనిస్తాన్ కి చేయాలి. ఇటు బలూచిస్తాన్ సెపరేట్ చేసేయాలి, అటు సింధు దేశ్ ని కూడా సెపరేట్ చేసేయాలి. ఓన్లీ దెన్ పాకిస్తాన్ మూసుకొని కూర్చోగలుగుతుంది. ఇది నిజమైన సీజ్ ఫైర్ అంటే. అప్పటిదాకా జస్ట్ స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ మాత్రమే. యూఎస్ కి మన మీద ఆజమాయిషీ ఉంది కాబట్టి, ఆ పవర్ మన మీద ఉంది కాబట్టి, ఆ ఆర్మ్ ట్విస్టింగ్ మనల్ని చేయగలుగుతుంది కాబట్టి, ఆ బ్లాక్ మెయిల్ మనల్ని చేయగలుగుతుంది కాబట్టి, అట్లీస్ట్ ఈ పాయింట్స్ మనం ముందు పెట్టగలగాలి. దట్స్ వాట్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?